ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ ఊపందుకుంది. ఇప్పటివరకు అధికారులే విచారణకు హాజరు కాగా ఇప్పుడు రాజకీయ నాయకుల వంతు కూడా వచ్చేసింది. మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ విచారణకు హాజరు కాగా ఆ తర్వాత ఇంకెవరు వస్తున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే ఈ కేసులో మొదటి నుంచి వినిపిస్తున్న కేసీఆర్కు ఇప్పటివరకు విచారణ అధికారులు నోటీసులు ఇవ్వకపోవడం మరిన్ని చర్చలకు దారితీస్తోంది. నిందితులు కేసీఆర్ పేరు చెప్పినా ఆయన ఎందుకు విచారణకు పిలవడం లేదని ఇప్పుడు అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అసలు కేసీఆర్ను విచారిస్తారా లేక చిన్న చిన్న లీడర్లతోనే సరిపెడతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది, చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు అధికారులే జైలుకు వెళ్లగా తాజాగా నాయకుల వంతు కూడా మొదలైంది. ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్న పెద్దలకు ఇప్పటివరకు నోటీసులు ఇవ్వని సిట్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా చిన్న చిన్న నాయకులకు మాత్రం నోటీసులు ఇచ్చి విచారణ చేస్తోంది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్లకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరు బయటకు వచ్చినా ఆయనకు ఇప్పటివరకు అధికారులు నోటీసులు జారీ చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న వారికి కాకుండా చిన్న చిన్న లీడర్లకు నోటీసులు ఇవ్వడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎస్ఐబీ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందుగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ కుమార్ అందించే వివరాలతో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించే వారిని బెదిరించి లొంగదీసుకునేవారని తెలిపారు. సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని ఒప్పుకున్నారు. ఎన్నికల్లో వారి నగదు తరలింపును కూడా అడ్డుకున్నామని వాంగ్మూలమిచ్చారు. 3 ఉప ఎన్నికల్లో సైతం విరివిగా ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు రాధాకిషన్ రావు. దీంతో పాటు బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని అంటూ పలు సంచలన విషయాలను వాంగ్మూలంలో వెల్లడించారు రాధాకిషన్ రావు. ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డితో పాటు మరికొందరి నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరే కాకుండా పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సమాచారం. అయితే రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్కు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఇస్తారా, ఇస్తే ఎంత సమయం పడుతుంది, ఇందులో అధికారులకు సరైన ఆధారాలు లభించలేదా అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇదే కేసులో మరో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సైతం అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల్లో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన 4 మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 2 మాజీ ఎమ్మెల్యేలను విచారించిన అధికారులు వారి స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్లో మరోసారి గులాబీ అధినేత కేసీఆర్ పేరు బయటకు వస్తే ఖచ్చితంగా ఆయనకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.